వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నేను ఏ పని తలపెట్టినా ఆ పని జరగలేదు, నాకు ఈ పని జరగటం లేదు అని ఏమవుతుందో అన్న ఆందోళన విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి తల్లి. నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్ను ముందుకు నడిపిస్తున్నాను. నన్ను నమ్మిన వారు ఎన్నడూ కూడా చెడిపోరు తల్లి. మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. నాపై నమ్మకం ఉంచండి చాలు. మనం ఈ సృష్టిలో అనుభవిస్తున్న ప్రతి దానికి కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి తల్లి. మనం అనుభవిస్తున్న అదృష్టానికి భగవంతునికి కూడా కృతజ్ఞత ఎందుకు తెలపాలి? నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకు ఉన్నాయి కదా. అయితే నీకు ఉద్యోగం వచ్చింది, ఇతరులకు రాలేదు కనుక మీరు కృతజ్ఞత కలిగి ఉండు. నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు. జవాబు వారికి రాలేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజు క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో అదే దారిలో అనేకులు మరణించారు. నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను దీవించాడో అక్కడే అనేకులు దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నారు. ఇంకా వారికి దీవెన రాలేదు. నీవు భగవంతుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆసుపత్రుల్లో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి ఇంటికెళ్ళావో అదే పడకపై ఉండి అనేకులు మరణించారు. నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ వర్షమైతే నీ పొలానికి మంచి పంటలనిచ్చిందో అదే వర్షం ఇతరుల యొక్క పొలాలను నాశనం చేసింది. నీవు అందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండు. ఎందుకంటే నీవేదైతే కలిగి ఉన్నావో అది నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ అర్హతలు కాదు, కేవలం దేవుని అనుగ్రహం అని నీవు గుర్తించుకో. నీకు కలిగిన ప్రతిదీ కూడా ఇచ్చేవాడు ఆయనే. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. నీకు ఏదైనా సమయంలో సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పటం మర్చిపోవద్దు. కృతజ్ఞత ఆశించటం వాళ్ళు తప్పు, అవునో కాదో తెలియదు, కానీ చెప్పటం మాత్రం నీ బాధ్యత, విఘ్నత. ఒక్కసారి ఆలోచించు. కోట్లు సంపాదించే వాళ్ళు, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా నీకు నెలకు ఎన్ని పైసలు పంపినా పక్కన గంజినీళ్లు అందించేవాడే గొప్పవాడు. అందుకనే అప్పుడప్పుడు డబ్బుతో కాకుండా మనిషితో కూడా మాట్లాడుతూ ఉండటం చాలా మంచిది. చెప్పలేం ఏ అవసరం ఎలా వస్తుందో. ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని కోట్లు ఉన్నా ఎప్పుడు ఎవరి సాయం తీసుకోవాల్సి వస్తుందో ఎవ్వరికీ కూడా తెలియదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సహనం, నిగ్రహం అనేది ఉండాలి. బ్రహ్మదేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు. వరం కోసం తొందరపడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికి అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరటంతో నేటికి ఆకాశం మీద విహరిస్తున్నాడు. వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చెలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుణ్ణి కప్పేస్తుంది. పై ముగ్గురిని జయించే శక్తిని వాయువు కోరటంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవటం, సూర్యుడు, ఆకాశం కనుమరుగు అవటం జరుగుతాయి. చివరి వరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురు నాకు సేవ చెయ్యాలని కోరటంతో బ్రహ్మ అనుగ్రహించాడు. అప్పటి నుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతుంది. వేడి వెలుగు ఇస్తున్నాడు.
సూర్యుడు, వర్షం కురిపించి చల్లబరుస్తుంది జలం, సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు. సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి. సహనవంతులు అద్భుత ఫలితాలను పొందగలరని నిరూపించటానికి ఈ కథ ఒక్కటి చాలు కదా. సహనానికి ప్రతిరూపం స్త్రీమూర్తి. అందుకే భూదేవిని ఓర్పు సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు మన పెద్దలు. సహనం అంటే నిగ్రహం పాటించటం, కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఉద్వేగాన్ని దాటివేయటం లేదా వాయిదా వేయటం, బాధను అధిగమించటమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి. కొన్నిసార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే తప్పకుండా పరిష్కారం కనిపిస్తుంది. సరైన ఆలోచన కలిగినప్పుడు అనుభవజ్ఞులని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సహనం, నిగ్రహం అనేది చాలా ముఖ్యం తల్లి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.